హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఇంట్లో సండే బోర్. సో అన్న వాళ్ళకి కాల్ చేస్తా, అలా బయట వెళ్దాం రా అన్న డాబా కానీ. సో ప్రతిసారి డాబాకి వెళ్ళి ఏం తింటాం రా, ఈసారి నేనే చేసి పెడతారండి తిందామన్నాడు. సో అదే తరువాత బండి ఎత్తుకొని లగెత్తుకుంటూ వెళ్ళాం. సో ఏం చేస్తామన్నా అంటే బిర్యానీ చేద్దామన్నాం. సో చికెన్ అన్నీ కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకున్నాం. సో చూద్దాం, మా అన్న సింపుల్గా చేశాడు. ప్రతి బ్యాచులర్స్ రూమ్లో ఈజీగా చేసుకునేలాగా ప్రిపేర్ చేశాడు. ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. గైస్, పట్టా లవంగం యాలకులు అన్నీ ఫస్ట్ మిక్సీ చేసుకున్నాడు, పొడి చేసుకున్నాడు. సో ఆ తర్వాత టమాటా అల్లం పేస్ట్ మిక్స్ చేసుకున్నాడు. తర్వాత కుక్కర్ తీసుకున్నాడు. కుక్కర్లో ఆయిల్ వేసుకొని జీడిపప్పు ఆవాలు బిర్యానీ ఆకు వేసుకొని లైట్గా వేగనిచ్చాడు. తర్వాత ముందుగా పొడి కొట్టుకున్న మసాలాలు వేసి అందులో కట్ చేసుకున్న ఎర్రగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేశాడు. ఆ తర్వాత సరిపోయేంత ఉప్పు వేసుకొని మళ్ళీ మొత్తం కలబెట్టాడు మిక్స్ అయ్యేట్టుగా. సో ఆయిల్ తక్కువ ఉన్న లైట్గా ఆయిల్ వేసి ముందుగా గ్రైండర్ పట్టుకున్న అల్లం పేస్టు టమాటా అందులో వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా చూశాడు. లైట్గా పచ్చివాసన వేయేంత వరకు వేగనిచ్చి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసాడు. సో ఆ చికెన్ ముక్కలకి మనం చేసుకున్న మసాలా పట్టేట్టుగా బాగా తిప్పి అందులో సరిపోయేంత ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా సరిపోయేంత వేసుకున్నాడు. ఆ తర్వాత నిమ్మరసం లైట్గా, ఇంకా పెరుగు లేకపోతే అలా లైట్గా పెరుగు వేసుకున్నాడు, 10 రూపీస్ ప్యాకెట్. సో ఈ మొత్తాన్ని మొక్క కలిసేలాగా బాగా 2 వర్షాలు తిప్పుకొని తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఆ ముక్కకి పట్టేట్టుగా మొత్తం ఉడికే గ్యాప్లో రైస్ని క్లీన్ చేసుకున్నాడు. సో రైస్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి అందులోకి సరిపోయేంత కొత్తిమీర వేశాడు. సో 1:1.5 రేషియోలో వాటర్ అండ్ రైస్ వేసినాడు. బాస్మతి రైస్ యూస్ చేశాడు అందులో. సో ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసాడు. సో మొత్తం కలిపాడు ఒకసారి. సో అందులోకి సరిపోయేంత లైట్గా గీ వేసుకున్నాడు. మొత్తం ఒకసారి మిక్స్ చేసి సో మూత పెట్టేశాడు. సో ఒక విజిల్ ఉడికిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఈ లోపల పెరుగు పచ్చడి రెడీ చేశాం. సో అందుకే ఎరగడికి వస్తున్నాడు మా అన్న. సో మా వాడు అదమంలో మంచి ఎక్స్పర్ట్. సో అందుకే పెరుగు పచ్చడిని బాగా అదమ్మని ఇచ్చాడు వాడు ఎక్స్ప్రెషన్ చూడండి. సో ఈలోపు పెరుగు పచ్చడి రెడీ. సో విజిల్ కూడా వచ్చేసింది. బిర్యానీ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. సో అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఒకసారి ఇంట్లో ట్రై చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.